హలో అండి, నేను ఈరోజు చెప్పబోయేది ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో జాయింట్ డిక్లరేషన్ ఫామ్ ఎన్ని డేస్కి యాక్సెప్ట్ అయ్యింది. నేనేం చేశాను అంటే, నేను మా ఫాదర్ నేమ్ తప్పుపడిందండి, అది రిక్వెస్ట్ పెట్టాను. ఆ రిక్వెస్ట్ పెట్టంగానే ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళింది. ఆ ఎంప్లాయర్ ఏం చేశారు అంటే, మినిమం 1 మంత్ టైం టేకింగ్ ప్రాసెసింగ్ తీసుకుని యాక్సెప్ట్ చేశారండి. ఆ యాక్సెప్ట్ చేయగానే ఈపీఎఫ్ఓ ఫీల్డ్ ఆఫీసర్కి వెళ్ళిందండి. ఆయన మినిమం ఇంకో 1 మంత్ టైం తీసుకుంటారండి. నాకు ఇంకా ఓకే చేయలేదు. జాయింట్ డిక్లరేషన్ ఫామ్ లో ఎడిట్ చేసిన తర్వాత మనం ప్రూఫ్ల కింద ఆధార్ కార్డు సబ్మిట్ చేయొచ్చు. ఆధార్ కార్డు సబ్మిట్ చేయొచ్చు. ఈ ఈపీఎఫ్ఓ డిపార్ట్మెంట్ ప్రొసీజర్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెసింగ్ అండి. వెంటనే అవుతే మినిమం 2 or 3 months టైం తీసుకుంది. దేనికైనా చాలా ఓర్పుగా ఉండాలి. ఇప్పుడు చెప్పబోతున్నానండి. చూడండి, నేను మేనేజ్ దగ్గరికి వెళ్ళాను, జాయింట్ డిక్లరేషన్ ఫామ్ క్లిక్ చేశానండి. ఇక్కడ జాయింట్ డిక్లరేషన్ ఫామ్ లో మా ఫాదర్ నేమ్ డీటెయిల్స్ చేంజ్ చేయమని పంపిస్తే ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళింది. ఆ ఎంప్లాయర్ ఏం చేశారంటే 1 month టైం టేకింగ్ తీసుకుని టైం ఓకే చేశారండి. ఓకే చేయగానే ఫీల్డ్ ఆఫీస్కి వెళ్ళింది. ఆ ఫీల్డ్ ఆఫీస్ వాళ్ళు ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. మేబీ ఇంకో 1 month టైం తీసుకుంటారండి. ఇవన్నీ పెడతాకి మినిమం 3 months టైం తీసుకుంది. ఇది థ్యాంక్ యూ అండి.